నమస్తే. నేను డాక్టర్ పద్మావతి, డెర్మటాలజిస్ట్, ఆస్మారా మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. సో, మేనేజ్‌మెంట్ దగ్గరికొచ్చేసరికి ఈ కండిషన్‌ని మనం ఎలా రివర్స్ చేసుకోవచ్చు? సో, దీనిలో ముందు సింపుల్ హెయిర్ కేర్‌తో మొదలుపెట్టుకోవాలి. చాలా కోంబింగ్ దగ్గర నుంచి హార్ష్‌గా చేయటం కానియండి, బ్రషెస్ యూజ్ చేస్తారు. ప్రాపర్ కోంబ్ అది యూజ్ చేయకుండా, ఇష్టం వచ్చినట్టు చిక్కు పడ్డ వెంట్రుకల్ని ప్రాపర్‌గా తీసుకోకపోవడం, తడి జుట్టు మీద దువ్వుకోవటాలు, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సో, ఇవి ఈ ఆహ్, కేర్‌ననేది ప్రాపర్‌గా చేయటం ఒకటి. తర్వాత రెగ్యులర్ షాంపూయింగ్ ఒకటి. మీ హెయిర్‌కి తగ్గ షాంపూ అనేది చూస్ చేసుకొని కండిషనర్ వాడుతూ మోర్ బ్యాలెన్స్డ్ పీహెచ్ ఉన్న షాంపూని గనక మనం ప్రిఫర్ చేసి చేసుకుంటూ ఉంటే రెగ్యులర్ హెయిర్ వాష్ అంటే వారానికి దగ్గర దగ్గర 2-3 సార్లు హెయిర్ వాష్ చేయటం అనేది అవసరం ఉంటుందండి. అలాగే స్ట్రెయిట్‌నర్స్ అని ఇప్పుడు కర్లింగ్ కోసము చాలామంది హీట్‌ని మనం ప్రయోగిస్తూ ఉంటాము. అలాగే డ్రై బ్లోయర్స్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అలాగే ఆయిల్ మసాజెస్. సో, మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ, అదర్